హాయ్ ఫ్రెండ్స్, నేను చేపల ఫ్రై చేయబోతున్నాను. ఈ అల్లం పేస్ట్, సాల్ట్, కారము మనం తగినంత వేసుకోవాలి. కారము, సాల్ట్, ఉప్పు, ధనియాల పొడి, ధనియాల పొడి వేసినాను. ఆయిల్ పోస్తున్నాను. దీన్ని ఇలా కలుపుకోవాలి. మనం అప్లై చేసుకొని కలుపుకొని ఆయిల్ వేడెక్కి లోపల ఇది మనం కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి చేపల ఫ్రై. చేసుకొని కొంచెం చల్లగా ఉంది కదండి. ఇది చేపల ఫ్రై తింటే చాలా బాగుంటుంది. ఫ్రై అవుతుంది చూడండి, మంచిగా ఎగుతుంది. ఫిష్ ఫ్రై బాగుంటుందండి. చాలామంది ఇష్టపడతారు చేపల ఫ్రై.